నువ్వే గెలుస్తున్నావన్నా ఈటలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీటింగ్లో ఎదురుపడిందంటే ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కలిసి కొలికగా పనిచేశారు కాబట్టి పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి లేబర్ మినిస్టర్గా కొనసాగిండు. ఇప్పుడు ఏదో మీటింగ్ల ప్రచారంలో కలిసినప్పుడు ఈటల రాజేందర్ గారిని పట్టుకొని అలింగనం చేసుకొని అన్నా నువ్వే గెలుస్తున్నావన్నా అని ఈటలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి మల్కాజ్గిరి లోకసభ స్థానంలో నువ్వే గెలుస్తున్నావన్నా అని భాజపా మల్కాజ్గిరి లోకసభ అభ్యర్థి ఈటల రాజేందర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శుక్రవారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలు జరిగిన ఓ వివాహ వేడుకలకు ఈటల హాజరయ్యారు. అంటే వీళ్ళు ప్రచారంలా తర్వాత మళ్ళా తిరిగి ఒక వివాహ వేడుకల్లో కలిసి మల్కాజ్గిరి లోకసభ నుంచి అన్నా నువ్వే గెలుస్తున్నావు, భాజపా మల్కాజ్గిరి లోకసభ అభ్యర్థి ఈటల రాజేందర్ను పట్టుకొని ఎమ్మెల్యే ఎవరైతే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తర్వాత శుక్రవారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో కండ్లకోయల్లో జరిగిన ఒక వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు మల్లారెడ్డి ఈ విధంగా చర్చనీయాంశం చేసి అక్కడ ఈటలను పట్టుకొని చెప్పడం జరిగింది. అక్కడ ఎదురుపడిన ఈటలను మల్లారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. అన్నా నమస్తే, ఎలా ఉన్నావు, బాగున్నావా, అన్నా మీరే గెలుస్తున్నారు అని ఆప్యాయంగా పలకరించారు. తర్వాత అన్నా అంటూ దగ్గరకు తీసుకొని అలింగనం చేసుకున్నారు. అంటే కలవకుండా చాలా రోజుల తర్వాత కలిశారు కాబట్టి అలింగనం చేసుకొని ఈటలతో కలిసి ఉత్సవంగా ఫోటోలు తీయించుకున్నారు. అంటే కలవడమే కాకుండా అలింగనం చేసుకోవడమే కాకుండా చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కలిసి ఫోటోలు గిన తీసుకోవడం ఏంటంటే పబ్లిక్లో ఇదొక గేమ్ షో చేస్తున్నాడు మల్లారెడ్డి. ఎందుకంటే కొన్ని జోకర్ పాటలు అలవాట్లు ఉన్నాయి కదా, మందిని ముంచడము, మోసం చేయడము, ల్యాండ్ కబ్జా చేయడము, కాలేజీలు చేయడము, తర్వాత ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని కూల్చోవడము, ఇప్పుడు పబ్లిక్లో ఏదో విధంగా డ్రామాలు చేయడము అలవాటైపోయింది ఎవరికి, మల్లారెడ్డికి. కాబట్టి ఈ విషయంలో పలకరించి ఎదురుపడము, ఈటలను ఆప్యాయంగా పలకరించి అన్నా దగ్గరకు తీసుకొని అలింగనం చేసుకోవడము, ఈటలతో కలిసి ఉత్సవంగా ఫోటోలు తీయించుకుంటాము, నేను గెలుస్తున్నానా అని మల్లారెడ్డిని ఈటల అనగా నువ్వే గెలుస్తున్నావన్నా అంటే ఈటల రాజేంద్రను నేను గెలుస్తున్నానా నీకు ఎలా తెలిసింది, ఓహో అట్లా అంటావా. మల్లారెడ్డిని ఈటల అడగగా నేను గెలుస్తున్నానా ఈటల అడగగా నువ్వు గెలుస్తున్నావన్నా, ఇంకేం సందేహం లేదు, నా కుమారుడి సీటు గుంజుకున్నావు అంటే నువ్వే గెలుస్తున్నావన్నా, నా కుమారుడి సీటు నువ్వు గుంజుకున్నావు అంటుంది. గుంజుకోవడం ఎట్లయితుందా, నీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీకు చేయమన్నారు, అయినా భారతీయ జనతా పార్టీలా ఇక గుంజుకున్నట్టు ఎట్లయితే చెప్పు. తర్వాత అంటూ ఈటల బుగ్గలను పట్టుకున్నారు. పదే రెండు బుగ్గలను పట్టుకొని అన్నా నా కొడుకును సీటు గుంజుకున్నావు, నువ్వే గెలుస్తున్నావు అని అలింగనం చేసి తీసుకోవడము, ఫోటోలను తీసుకోవడము. తర్వాత ఎక్కడ ఎలా కలుస్తామో తెలియదన్నా, కలవడము అరుదని, మళ్ళీ ఎవరు ఎక్కడ కలుస్తామో తెలియదు అని వ్యాఖ్యానించారు. ఇంతలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి భాజపాలోకి చేరిన రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు నందారెడ్డి అక్కడికి రాగా ఆయనను చూపిస్తూ నా కుడి భుజాన్ని కోసిచ్చాను అంటూ ఈటలతో మల్లారెడ్డి చెప్పారు. అంటే ఈటలతో మల్లారెడ్డి ఏమంటారు అంటే నా కుడి భుజాన్ని కోసిచ్చాను. తర్వాత ఈ విషయంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు నందారెడ్డి అక్కడికి రాగా తర్వాత ఆయనను చూపిస్తూ నా కుడి భుజాన్ని కోసిచ్చానంటూ ఈటలతో మల్లారెడ్డి చెప్పారు. అంటే ఇవన్నీ ఏంటిదంటే ప్రజల్లో ఇదొక తమాషలు చెప్పి నేను అలింగనం చేసుకుంటున్నా, ఫోటోలు దిగుతున్నా, నా కొడుకు సీటు గుంజుకున్నావు అన్న, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని ఈ యొక్క డ్రామా క్రియేట్ చేసి ఈటల రాజేందర్ను మల్లారెడ్డి ఇలా ఓదారుస్తూ పలకరియడం జరిగింది.